దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి ఈ లోకమందు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానముల ద్వారా సంఘమును స్థాపించాడు. తన అపోస్తలుడైన పేతురుతో ప్రారంభించిన ఈ యొక్క సంఘము, ఆ సంఘము యొక్క విస్తరణ, దాని అభివృద్ధి, దానికి క్షేమము కలిగే పద్ధతిని గూర్చి ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. అయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు తెలియచేస్తూ ఈ అనుభవాన్ని ఎలాగూ మనకి నేటి దినాన ప్రభు యొక్క పరిశుద్ధాత్మ ద్వారా తెలియచేస్తూ ఉన్నాడో గమనిద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను అని చెప్పాడు. కనుక ప్రభు అయిన దేవుడట ఈ లోకమందు తన యొక్క ప్రజలను ఏ విధముగా తన కొరకు సిద్ధపరచుకోవడానికి సంఘమును స్థాపించి ఉన్నాడో దయచేసి మీరు ఈ యొక్క లేఖనాలను చూడండి. మరి భక్తుడు అంటున్నాడు కదా, ఆ సంఘము ఆయన శరీరమే అని చెప్తాడు. అనగా క్రీస్తు శరీరము అంటే సంఘము. క్రొత్త నిబంధనలో సంఘమునకు ప్రభు అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ద్వారా సంఘమును స్థాపించి ఆ సంఘమునకు పేరు ఏం పెట్టాడో తెలుసా? క్రీస్తు శరీరము అన్నాడు. క్రీస్తు శరీరము దేవాలయం కూడా సోదరులారా. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, ఈ ఆలయమును పడగొట్టుడి, 3 దినముల్లో దాన్ని నేను లేపుతానన్నాడు. అయ్యో, ఈ ఆలయం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినాల్లో లేపుతావా? ఏంటి అసలు ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నారు. అయితే ప్రభువు తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను అని చాలా తేటగా యోహాను సువార్త 2వ అధ్యాయంలో వ్రాయబడింది. అయితే ఇక్కడ చూసినట్లయితే సంఘము, ఆ సంఘమునకున్న చక్కని పేరేంటంటే క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు ఇక్కడ కొన్ని కారణాలు చెప్తున్నాడు. ప్రభు సంఘాన్ని స్థాపించి అందులో ఎవరిని దేని కొరకు నియమించాడో కూడా తెలియచేస్తున్నాడు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, మొదటిగా పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, తర్వాత క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును. ఈ చక్కని అనుభవాలు చూడండి. పరిచర్య ధర్మము అని ఎందుకు చెప్పాడు? అసలు పరిచర్యే ధర్మమైనది, ధర్మయుక్తమైనది సోదరులారా. ప్రభు అయిన తండ్రి తన చిత్తానుసారముగా ఏర్పాటు చేసుకున్న సంఘము ధర్మముతో కూడినది కనుక పరిచర్య ధర్మమును జరిగించుటకు అని చెప్పాడు. కనుక పరిశుద్ధులు పరిపూర్ణులు కావాలట, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలట, మూడవదిగా చూసినట్లయితే పరిచర్య ధర్మము జరగాలట. అందునిమిత్తమే ప్రభువు ఇది ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేసే పని కాదు, లేకుంటే అందరూ మనం భక్తులు అనుకునేది కాదు, లేక ఎవరి మట్టుకు వాళ్ళు మేము విశ్వాసులం అనుకునేది కూడా కాదు సోదరులారా. చక్కని ధర్మమును అనుసరించి జీవించాలి. ఏది ధర్మమో చెప్పాడు, ఏది అధర్మమో చెప్పాడు తండ్రి, ఏది న్యాయమో చెప్పాడు, ఏది అన్యాయమో చెప్పాడు సోదరులారా. ఏది ఈ లోక సంబంధమైనదో, ఏది పరలోక సంబంధమైనదో చెప్పాడు. ప్రతిదీ చాలా చక్కగా తేటగా విభాగించి ఈ లోకమేంటి పరలోకమేంటి అని ఈ యొక్క రాజ్యములను గుర్చిన సంగతులన్నిటినీ కూడా బహుపదిలముగా మనకు భద్రపరిచి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఈ పరిచర్య ధర్మము జరగడానికట ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను అన్నాడు. కాబట్టి మనం అసలు ఎంత స్పష్టంగా ఇవి తెలుసుకోవాలండి. ఎవరు అపోస్తలులు, ఎవరు ప్రవక్తలు, ఎవరు కాపరులు, ఎవరు ఉపదేశకులు, ఎవరు సువార్తికులు, ఇది తెలియకపోవుట చేత స్పష్టముగా వీటిని మరి నేర్చుకొనకపోవుట చేత, లేఖనములలో అవగాహన లేకపోవుట చేత ఎవరు పడితే వాళ్ళు అపోస్తలులని పేరు పెట్టేసుకుంటున్నారు, ఎవరు పడితే వాళ్ళు ప్రవక్తలని పేరు పెట్టేసుకుంటున్నారు,
ఎంత అర్హత కలిగిన వారు దేవుని యొక్క శ్రేష్టమైన నామములో పనిచేసి ఉన్నారో, చేస్తూ ఉన్నారో, ప్రభువు నియమించిన నియమ ప్రకారముగా జీవిస్తూ పరిచర్య ధర్మమును కొనసాగిస్తూ ఉన్నారు. మరి సంఘము యొక్క క్షేమాభివృద్ధి, ఆ సంఘము క్రీస్తు శరీరము చక్కగా చెప్పాడు ఎఫెసీ పత్రికలో. మీకు ఏమీ అనుమానించాల్సిన పనే లేదు సోదరులారా. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయములో 22వ వచనం, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది అని చెప్పాడు. కనుక సంఘము అనగా క్రీస్తు శరీరము అన్నాడు. యేసు శరీరం అని చెప్పలేదండి, క్రీస్తు శరీరము అని చెప్పాడు. ఆ శిరస్సు కలిగిన సంఘమే క్రీస్తు శరీరము. ఆ శిరస్సు క్రీస్తే. అనగా ఏ సంఘములో క్రీస్తు బోధ ఉంటుందో ఆ సంఘము క్రీస్తుకు శరీరమై ఉంటుంది. ఆ శరీరమునకు శిరస్సు క్రీస్తుగా ఉన్నాడు. ఎంత చక్కని శిరస్సును శరీరాన్ని కలిపిన ఒక వ్యక్తిని, ఒక మనుష్యుని, దేవుని కుమారుని ఎంతగా విభజించి శిరస్సు శరీరము అని చెప్పి ఆ శరీరము ఆయన సంఘమే అని చెప్పాడంటే ప్రభువులో ఈ సంఘము ఎంత పదిలముగా ఉన్నదో కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆ సంఘమునకు క్షేమాభివృద్ధి కలగాలి. ఆ సంఘములో అందరూ పరిశుద్ధులు, పరిపూర్ణులు కావాలి. ఆ సంఘములో పరిచర్య ధర్మము జరగాలి. కనుకనే ప్రభువు కొంతమందిని అపోస్తులుగా నియమించాడు. అసలు అపోస్తులు ఇంకా ఎవరికైనా ఆ పేరు పెట్టబడిందా? ప్రభువు యొక్క 12 మంది శిష్యులు, ఆ శిష్యులలో ఒకడు ఇస్కరియోతు యూదా, తాను పోగొట్టుకున్నాడు తన యొక్క స్థానాన్ని. ఆ స్థానములో మరి ఒక వ్యక్తిని అపోస్తులుడుగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ యొక్క అపోస్తులు వాళ్ళ పనిని వాళ్ళు దిగంతముల వరకు వాళ్ళ భుజముల మీద ఈ యొక్క భారాన్ని మోసినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. అయితే ప్రవక్తలు వారి పనిని వారు జరిగించినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రస్తుత కాలంలో కూడా ప్రవక్త అంటే ఇంకా వాళ్ళకి అసలు వేరే ఈ లోకంతో ఎటువంటి సంబంధం లేని పరలోక సంబంధమైన పనిని చేసుకునేవారు ప్రవక్తలు వారి పనిని వారు నిర్వహించి వెళ్ళిపోయిన పరిస్థితులు చూస్తున్నాం. అపోస్తులు ప్రవక్తలు ఎక్కడ ఈ లోకంలో ఏమాత్రము కూడాను సుఖం అనుభవించలేదండి. వారు శరీరమందు అనేక శ్రమలు అనుభవించి ప్రభువుకు సాక్షులుగా జీవించిన అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో విస్తారముగా వ్రాయబడి ఉన్నాయి. అయితే తర్వాత ఏమని చెప్తున్నాడో గమనిద్దాం. ఆయన కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను అని చెప్పాడు. సువార్తికులుగా అన్నాడు. ఈ సువార్తికులలో ఒక ప్రాముఖ్యమైన భక్తుని గురించి ఇదేనో మనం జ్ఞాపకం చేసుకుందాం. మరికొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాడట. అందరూ ఒకే పని చేయాల. శరీరంలో రకరకాల అనుభవములు కలిగి రకరకాల అవయవములతో వాటి పనిని నెరవేరుస్తూ ఉన్న పరిస్థితులు ఏ విధముగా అన్నీ కలిసి పనిచేస్తూ ఉంటాయో అలాగే ఈ యొక్క ప్రభువు నియమించుకున్న వారందరూ ఆ సంఘము యొక్క క్షేమము కొరకే పనిచేస్తారు. దాని కొరకే వారు జీవిస్తారు. వారు ప్రాణాలను కూడా పోగొట్టుకుంటారు సోదరులారా. కనుక ఆ సంఘము యొక్క క్షేమం అనగా క్రీస్తు శరీరం యొక్క క్షేమము కొరకు ప్రభువు అపోస్తులను, ప్రవక్తలను, సువార్తికులను, పరిచర్య చేసేవారిని, ఇంకా ఉపదేశకులను కూడా దేవుడు ఏర్పాటు చేసినట్లుగా చాలామందిని కాపరులుగా కూడా ఎన్నిక చేసుకున్నట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆయన నియమించుకున్నాడు అంతే. అయితే ఈ యొక్క దినములలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఎవరికి పెడతాళ్ళు అపోస్తులని పేరు పెట్టుకుంటున్నారు. ఎంత శాపకరమైందో గమనించండి. అయితే సువార్తికుల యొక్క స్థితిని కూడా మనం తెలుసుకోవాలి. అసలు సువార్తికుడు ఒక మంచి భక్తుడు పరిశుద్ధ లేఖనములలో మనం సువార్తికుడైన ఈ యొక్క భక్తుని గురించి స్పష్టంగా తెలుసుకుందాం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం చూడండి, 8వ వచనం. మరునాడు మేము బయలుదేరి కైసరయ్యకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఎంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి అన్నాడు. సువార్తికుడైన ఫిలిప్పు అని చెప్తున్నాడు.
ఈ స్వార్థికుడైన ఫిలిప్పు ఎంత భక్తి కలిగి జీవించాడో, స్వార్థికుడుగా మాత్రమే లేఖనములలో పిలువబడి ఉన్నాడో, ఈ యొక్క భక్తుని గురించి మనం కొన్ని అనుభవాలు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం మొదటి నుండి చూడండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు, ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు అని చాలా తేటగా తెలియచేస్తూ, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకునుడి, మేము వారికి ఈ పనిని నియమింతుము. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఎందుమని చెప్పిరి. మేము ప్రార్థన చేయుట ఎందు పరిచర్య, దేవుని యొక్క వాక్య పరిచర్య చేయుట ఎందును ఎడతెగక ఉండాలి. మేము బల్లల దగ్గర భోజనాల దగ్గర పని చేసుకుంటూ ఉంటే ప్రభు యొక్క పని ఎలాగూ సాధ్యమవుతుంది? ఎలాగూ మేము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలం? కనుక మీరు మీలో యోగ్యులైన వారిని ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన 7 మనుషులను ఎన్నుకొనండి, మేము వారిని ఈ పనికి నియమింతుము. అపోస్తులు నియమించితేనే పని చేయటానికి ఆనాడు వారికి మరి అధికారం ఉంది సోదరులారా. అపోస్తులు చేత పంపబడిన వారు మాత్రమే వాక్య పరిచర్య చేసినట్లుగా కూడా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఉందమని చెప్పి ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకొరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకయ వాడును అగు నికోలాసును అను వారిని ఏర్పాటు చేసుకున్నారట. వారిని అపోస్తుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఈ విధముగా 7 మనుషులు ఎన్నిక చేసుకోనండి. మీరు ఎన్నిక చేసుకున్న మనుషులకు మేము ఈ పనంతా అప్పగిస్తామని చెప్పి అపోస్తులు తెలియచేసినప్పుడు వారు 7 మనుషులు, వీళ్ళు కూడా పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన మనుషులుగా ఉన్నారు. వీరిలో స్టెఫను గురించి బాగా విస్తారంగా అందరికీ మరి తెలిసిన అనుభవాలు. స్టెఫను రాళ్లతో కొట్టి చంపబడ్డాడు, అందరికీ తెలిసింది. ఇక ఫిలిప్పును గురించి ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఫిలిప్పు ఏ విధముగా స్వార్థికుడు అని వ్రాయబడ్డాడో కూడా దయచేసి మీరు లేఖనాల్లో చూడాలి. అయితే ఈ విధముగా ఏర్పాటు చేయబడిన వారై మరి చక్కగా మంచి పేరు పొందిన వారిగా ఉన్నట్లుగా కూడా దేవుని యొక్క లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చెదరిపోయిన వారు నిజముగా ఆది అపోస్తుల కాలంలో గొప్పగా హింస చెలరేగిన పరిస్థితుల్లో అపోస్తులు తప్ప అందరూ కూడా చెదిరిపోయిన ఆ దినములలో మరి ఎవరికి తోచినట్లుగా వాళ్ళు చెదిరిపోయిన పరిస్థితులు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చెదిరిపోయి కూడా వాళ్ళు ఊరికినే ఉండలేదండి, సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారట. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఫిలిప్ అయితే మరి సమరయ వరకు కూడా వెళ్ళాడు, అందరికీ క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడట. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగాను. ఫిలిప్పు చాలా వరకు ప్రయాణం చేస్తూ
సువార్త ప్రకటిస్తూ ఎక్కడికక్కడ మరి గొప్ప సూచక క్రియలు కూడా చేస్తూ ఉన్నట్లుగా, అంతేకాదు చాలామందికి అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళని బాగు చేయటం, మరి రోగాలతో ఉన్నవారిని లేక పక్షవాయువుతో ఉన్నవారిని స్వస్థపరచడం, ఈ విధంగా ఫిలిప్పు క్రీస్తుని గురించి సువార్త చెప్తూ ఉన్నాడట. చెప్తూ ఆయా ప్రాంతాల్లో ప్రభువును మహిమపరుస్తూ ప్రజలు కూడా ఈయన చేసిన కార్యములను బట్టి సంతోషించుతున్న పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఆ దినములలో యెరూషలేములో గొప్ప హింస కలిగిన పరిస్థితులు, ఆ హింసలో తను బెదిరిపోలేదు, కానీ భక్తి కలిగిన వారు కూడా చెదిరిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అయినా వారు ఎక్కడున్నప్పటికీ వారు ప్రభు పక్షముగానే జీవించినట్లుగా చాలా చక్కని సాక్ష్యాన్ని కూడా కలిగిన ఈ యొక్క 7గురిలో ఒకడైన ఫిలిప్పు సువార్తికుడు అనబడుతున్నాడు. ఎంత ఉన్నత స్థితి కలిగిన వ్యక్తి సువార్తికుడు అనబడుతూ ఉన్నాడో కూడా మీరు గమనించాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ వీడియో మీకు పూర్తిగా అయిపోయేలోగా ఈ రోజుల్లో అసలు ఎవరైనా సువార్తికులు అనబడుతున్న వాళ్ళే అసలు ఉన్నారా? కానీ అపోస్తులని పేరు పెట్టుకుంటున్నారు. అంత ప్రమాదకరమైన భయంకరమైన దుస్థితిలో క్రైస్తవ్యం ఉన్నదో ఈ వీడియో పూర్తయ్యేలోగా మీరు గ్రహించాలి సోదరులారా. చూడండి, అయితే అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా భక్తుడు చాలా ప్రయాసతో సువార్త ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక ఆ తర్వాత మనము 12వ వచనం చదువుదాం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. ఈ యొక్క ఫిలిప్పు చూసినట్లయితే చక్కగా సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి ప్రకటిస్తూ ఉన్నాడట. కనుక చాలామంది నమ్ముచూ ఉన్నారు. పురుషులు స్త్రీలు కూడా బాప్తిస్మము పొందుతూ ఉన్నారు. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములు జరుగుడు చూచి విభ్రాంతి నొందెను. ఫిలిప్పు చేస్తున్న క్రియలన్నిటినీ జాగ్రత్తగా పసిగడుతూ చూస్తున్నాడట సీమోను అనువాడు ఒకడు. ఈ సీమోను గారడివాడు. ఈ గారడివాడు చాలా ఇతనేంటి ఇలా చెయ్యేస్తే జబ్బులు పోతున్నాయి, ఇతను ఇలాగ చెయ్యేస్తేనే చాలా స్వస్థతలు జరుగుతున్నాయి, చాలా బాగుంది ఇదేంటో అని వచ్చాడు. ఫిలిప్పుతోటే ఉన్నాడు, అతను కూడా బాప్తిస్మం పొంది ఉన్నాడు. కానీ దేవుని యొక్క భయభక్తులు సీమోను హృదయంలో లేవు. ఫిలిప్ అయితే చక్కగా దేవుని యొక్క రాజ్య సువార్తను క్రీస్తు నామమును ప్రకటిస్తూ అనేకులకు ఆయన క్రీస్తును పరిచయం చేస్తూ ఉన్న అనుభవాలు కూడా మనం గమనిస్తున్నాం. 14వ వచనం చూడండి. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించినని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. ఫిలిప్పు సమరయ దగ్గరికి వెళ్ళి ఆ ప్రదేశాల్లో స్వార్థ ప్రకటిస్తే చాలా అందరూ చక్కగా మార్పు చెందుతున్నారు, నమ్ముతున్నారు, ప్రభువును అంగీకరించారని తెలుసుకుని యెరూషలేములో అపోస్తలులట పేతురును యోహానును సమరయకు పంపించి అనగా ఈ యొక్క పరిచర్య వృద్ధి పొందుటకు ఏ విధముగా కారకుడై ఉన్నట్లుగా మనకు లేఖనములు చూపిస్తున్నాయో మీరు గమనించాలి. చూడండి, సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. అపోస్తల కార్యములు 8:26. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా. చూడండి, నీవు లేచి దక్షిణముగా వెళ్ళు, యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకో. చూడండి, అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళను. అసలు ఎంత బలముగా వీళ్ళు పనిచేసిన వారో ఆలోచన చేయండి. ప్రభువు యొక్క దూత చెప్తూ ఉన్నాడు ఏమనంటే, నీవు లేచి దక్షిణముగా వెళ్ళు, యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని చెప్పాడు. ఇక అతను తడవు చేయలేదు, వెంటనే అతను లేచి వెళ్ళిపోయాడట. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఎంత విచిత్రంగా దేవుని యొక్క ఉద్దేశాలు మనం కన్నులారా చూస్తున్నాం సోదరులారా. నేటికిని ఇంకా మీకు అర్థం కాకపోయినట్లయితే చాలా నష్టపోతారు కూడా. అయితే ఇక్కడ ఒక క్రియను దేవుడు చేయబోతూ ఉన్నాడు.
నిజముగా ఒక నపుంసకుడు, చాలా హోదాలోనే ఉన్నాడు మనుషుడు. ఇతను ఒక రాణి క్రింద మంత్రిగా ఉన్నాడు. ఆమె యొక్క ధనాగారం అంతటి మీద అధిపతిగా ఉన్నాడు. నపుంసకుడై ఉన్నాడు. ఈ నపుంసకుడు ఆ దారిలో యెరూషలేముకు ఆరాధించుటకు వెళుతూ ఉన్నాడట. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. చూడండి, ఒక మనిషిని రక్షించుట కొరకు, ఒక నపుంసకుడిని రక్షించుట కొరకు అతను చదువుతూ ఉన్నాడు. భక్తి కలిగిన వాడై ఉన్నాడు. దేవుని యందు భయముతోటే యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడంట. నువ్వు చదువుచున్నదేంటి, నువ్వు గ్రహిస్తున్నావా అని ఫిలిప్పు ఈ నపుంసకుడితో మాట్లాడుట. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడ నుండి ఫిలిప్పు ఈ యొక్క అరణ్య మార్గములో నపుంసకుడు వెళ్ళే దారిని కలుసుకొని అక్కడ అతనికి స్వార్థ చెప్పుట దేవుని యొక్క చిత్తమై ఉన్నదో ఒకసారి ఆలోచించేయండి. అతను అంటున్నాడు, నపుంసకుడు, మరి నాకెవరైనా చెప్తేనే కదా, నాకు ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నాడు. అతడు లేఖనాన్ని ఏ భాగాన్ని చదువుతున్నాడంటే 32వ వచనం, ఆయన గొర్రెవలే వధకు తెబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనముగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అని చదువుతున్నాడట. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకరిని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించెను. ఎంత విచిత్రముగా ఉంటాయో లేఖనాలలో భాష, లేఖనములలో మనము గ్రహించే కొలది ఎంత శక్తిని మనం సంపాదించుకోవటానికి దేవుని యొక్క అనుగ్రహాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడో మీరు ఈ భాగాన్ని చదువుతూ గమనించాలి. నిజముగా ఫిలిప్పును మనం ముందు చదువుకున్న భాగంలో అతను చూడండి 8వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్పాడు? అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణముల వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను అని చెప్పాడు. సమరయ పట్టణస్థులకు క్రీస్తును ప్రకటించాడట. కానీ నపుంసకుడు దగ్గరకు వచ్చేటప్పటికి నపుంసకుడు చదువుచున్న యెషయా గ్రంథంలోని భాగాన్ని చూచి అతనికి అర్థం కాలేదు కనుక, ఆ నపుంసకుడికి ఏమాత్రం గ్రహించలేని వాడైనా ఉన్నాడు కనుక ఫిలిప్పు అతనికి వివరముగా ఆ లేఖనాలను తెలియచేసి యేసును గూర్చి సువార్త ప్రకటించాడట నపుంసకుడికి. అంటే డైరెక్ట్గా క్రీస్తును గురించి చెప్తే గ్రహించటం కష్టం సోదరులారా. అందుకే యేసునందలి విశ్వాసము, క్రీస్తునందలి విశ్వాసము. మీరు యేసునందలి సత్యమును ఉన్నది ఉన్నట్లుగానే ఉపదేశింపబడిన వారైనట్లయితే మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు అంటాడు అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో. చాలాసార్లు చెప్పాను, ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే యేసునందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగా బోధింపబడినను క్రీస్తును నేర్చుకున్నవారు కారు. మరి క్రీస్తును నేర్చుకోవాలంటే క్రీస్తునందలి సత్యము ప్రత్యేకముగా ఉన్నది. అయితే ఇక్కడ ఫిలిప్పు అను సువార్తికుడు నపుంసకుడికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించాడట. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. అసలు వారు చేసిన సువార్త పని, పరిచర్య ధర్మమును జరిగించుటకు, సంఘము క్షేమాభివృద్ధి పొందుటకు, పరిశుద్ధులు పరిపూర్ణులగుటకు ప్రభువు అపోస్తులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, ఉపదేశకులను ఎంత చక్కగా ఎవరికి వారు పనిని నిర్వహించి సంఘ క్షేమము కొరకు వారందరినీ ప్రభువు నియమించుకుంటే
సువార్తికుడైన ఫిలిప్పు నపుంసకుడికి బాప్తిస్మం ఇచ్చి మరెన్నడూ కూడా కనిపించలేదట సోదరులారా. మీరు ఈ సందర్భంగా గమనించాలి. బాప్తిస్మం ఇస్తే మీరు నా దగ్గరే ఉండాలి చచ్చే వరకు. ఈ రోజుల్లో పాస్టర్లు, వీళ్ళ సేవ, వీళ్ళ పని, అసలు సంఘము, అభివృద్ధి, పరిశుద్ధత, అసలు భయం అసలు ఏమైనా ఉందా? ఇంకా మీరు ఇక్కడే ఉండాలి. అసలే నపుంసకుడు, మామూలు సాధారణమైన వ్యక్తి. అతను నపుంసకుడు అయినప్పటికీ రాణికి మంత్రిగా ఉన్నాడు. మంత్రిగా ఉండడమే కాదు, ఆమె యొక్క ధనాగారం అంతటికీ కూడా అధిపతిగా ఉన్నాడు. రథం మీద ఎక్కి చక్కగా దేవుని యొక్క మాటలు చదువుకుంటూ వెళుతూ ఉన్న పరిస్థితులు. అలాంటి ఒక ఉన్నత దశలో ఉన్న వ్యక్తి ఫిలిప్పు చెప్పిన స్వార్థ విని అతను, అది కూడా నపుంసకుడుకున్న అత్యాసక్తిని బట్టే దేవుడు ఫిలిప్పును నీవు అరణ్య మార్గంలో వెళ్ళి కలుసుకోవటానికి ఆ మార్గమును కలుసుకోమన్నాడు. ఆ మార్గంలో నేను పంపించే వ్యక్తి వస్తాడు, నేను రక్షించబోతున్న వ్యక్తి వస్తాడు, అతనికి నీవు స్వార్థ చెప్పాలి అని ఎంతగా ప్రభు ఫిలిప్పును వాడుకున్నాడో ఈ సందర్భంగా లేఖనాల్లో మీరు గమనించాలి. ఈ దినాల్లో పరిచర్య చేస్తున్నామని చెప్పుకుంటున్నారు, దేవుని సేవ అని చెప్పుకుంటున్నారు. చూడండి, ఒకళ్ళు ఎంత పోటీ పడిపోయి అసలు మంచి చెడు విచక్షణ తెలియదు, ఏది మేలో ఏది కీడో తెలియదు. సంఘాన్ని పాడు చేయడానికి బయలుదేరిన పాస్టర్లు ఎంతమంది ఉన్నారో చూడండి. అసలు దేవుని అంగీకరించిన ప్రజలు కలవరపెట్టు పాస్టర్లు, ఆ ప్రజలను కలవరపెట్టడమే వీళ్ళ సేవ. దేవుని ప్రజలకి ఎటు తోచక నిజంగా ప్రభువు ఆయన గొర్రెలని పేరు పెట్టినందుకు ఈ గొర్రెలకి ఏం చెయ్యాలో తెలియదు. ఇంకా కాపరంటే ఇంకా బుర్రంచుకొని వెళ్ళిపోవడమే. ప్రతి వ్యక్తి కూడా సోదరులారా దేవుని చేత ఆకర్షించబడి ప్రభువుని అంగీకరించినప్పటికీ వీళ్ళని దొంగ బోధకులు పాడు చేస్తూ ఉన్నారు. వీళ్ళ గొప్పల కోసం ఎంత దుర్మార్గులండి, అసలు ఎంత దుర్మార్గులండి. అసలు ఆ థంబ్నెయిల్స్ చూడండి ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయో చూడండి. కుక్కలు నిజంగా ఈ కుక్కలన్నీ ఎలాగ కరుచుకుంటున్నాయో చూడండి సోదరులారా. సంఘము క్షేమాభివృద్ధి పొందే విధానమేనా ఇది? పరిచర్య ధర్మము జరుగుతున్నదా? క్రీస్తు శరీరము అను సంఘమునకు క్షేమము కలిగించేవారు ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేయండి. దేవుని యొక్క శ్రేష్టమైన భక్తులు వారి యొక్క జీవితాల్లో చక్కగా ప్రభు ఏ పని అప్పగించాడో ఆ పని చేసుకొని వెళ్ళిపోయాడు ఫిలిప్పు. మరలా నేను అల్లప్పుడు బాప్తిస్మం ఇచ్చాను కదా, అతని దగ్గరికి ఒకసారి వెళ్దాం, అతను ఏదన్నా ఇస్తాడేమో తీసుకుందాం అనుకునే దుర్బుద్ధి కానీ, దురాలోచన కానీ, చెడ్డ మనస్సు కానీ, అతను నా వల్లనే రక్షణ పొందాడని చెప్పుకోవటం కానీ, నేనే ఎవడి వల్ల ఎవడు రక్షణ పొందుతాడండి? సమస్తము క్రీస్తు శిలువ ద్వారానే. ఈ సత్యము తెలియక ఈ పిచ్చి పాస్టర్లను పట్టుకొని మా పాస్టర్ గారు అనుకొని ప్రజలందరూ కూడా నాశనానికి, పాతాళానికి దిగిపోతూ ఉన్నారు సోదరులారా. దేవుని యొక్క సత్యమును మీరు ఈనాడైనా చూచుచున్న వారు గ్రహించినట్లయితే మీకు ఎంతో మేలు. నిజముగా ఇలాంటి శ్రేష్టమైన సంఘమునకు మీరు కూడా యోగ్యత గలవారయ్యి మీ యోగ్యతను స్థాపించుకొని ప్రభు రాజ్యానికి వారసులుగా సిద్ధపరచుకునే చక్కని క్రైస్తవ జీవిత విధానాన్ని అలవర్చుకొనుట ఎంత గొప్ప భాగ్యము అని నేను ఈ దినాన ఈ లేఖనములలో నుండి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సోదరులారా. దేవుని యొక్క ఘనమైన సన్నిధిలో భక్తుడైన ఫిలిప్పు లేక సువార్తికుడైన ఫిలిప్పు మరెన్నడూ కూడా నపుంసకుడిని ఇంకా చూడలేదు అనే విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 40వ వచనంలో 8వ అధ్యాయం 40వ వచనంలో, అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరియకు వచ్చు వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. అసలు మరలా మనుష్యుడు ఎక్కడ ఏ మనుషులకు వారు ప్రాధాన్యతనివ్వలేదు. వాళ్ళు ఎక్కడ వాళ్ళ స్వార్థానికి ప్రాధాన్యతనివ్వలేదు. వాళ్ళు దేవుని యొక్క ఘనమైన నామమును మహిమపరచుటకు ఆత్మతోనూ పరిశుద్ధాత్మతో జ్ఞానముతో నింపబడిన 7గురిలో ఒక్కడైన ఫిలిప్పు సువార్త వ్యాపకము, సువార్త విస్తరించుట, మరి సంఘమునకు అనేకులను పరిచయము చేయుటకు వీళ్ళు సువార్త చెప్తూ ఉంటే అపోస్తులు నమ్మిన వారిని బలపరిచే పనిని ఎంత చక్కగా సహాయకులుగా ప్రభు యొక్క సేవలో వారు జీవించిన విధానం మనకి భాగంలో కనిపిస్తూ ఉందో దయచేసి మీరు
జ్ఞాపకం చేసుకునండి. 9వ అధ్యాయం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో 31వ వచనం చదువుకుందాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములయందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. సంఘము విస్తరించాలంటే, సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అంటే, నిజముగా క్షేమాభివృద్ధి అంటే కట్టబడుట అని అక్కడే ఫుట్నోట్లో రాశాడు చూడండి. క్షేమాభివృద్ధి నొందుచు అనగా కట్టబడుతూ ఉంది. సంఘాన్ని కట్టిన వారు, ఆనాడు సంఘక్షేమము కొరకు ప్రయాసపడిన వారు, వారి జీవిత విధానం ఎలా ఉందో, వారి అనుభవములు ఎలాగున్నాయో దయచేసి మీరు మనఃపూర్వకముగా వేడుకుంటూ మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను సోదరులారా, స్పష్టంగా తెలుసుకోనండి. చూడండి, అక్కడ మరి సంఘమునకు క్షేమాభివృద్ధి సమాధానము కలిగి ఉండెను. అసలు ఈనాడు సంఘము అనేది ఎంత విచ్ఛిన్నమైపోయిందో చూడండి, ముక్కలు ముక్కలుగా అయిపోయిందో చూడండి సోదరులారా. అలనాడు ప్రభు అంటాడు, నా వస్త్రమును వారు మొత్తం ఎవరికి తోచినట్లు వారు పంచుకునేటట్లుగా లేఖనాల్లో వ్రాయబడిన ప్రవచనాలు ఈనాడు జరుగుతున్నాయి. ఒక పాస్టర్కి ఏదో ఒక చిన్న ముక్క తెలుసు, మరొకడికి మరొక చిన్న ముక్క తెలుసు, మరొకడికి మరొక చిన్న ముక్క తెలుసు. కానీ వీళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళు ఎదురాడి దూషించుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు మోపుకుంటూ, నిజముగా చనిపోయో నిజంగా అలాంటి ఒక భక్తి కలిగిన వ్యక్తి మీద కూడా ఎంతో అభండాలు లోకం మోపుతుంది. కానీ పాస్టర్లు కూడా పోటీపడి ఒకరి మీద ఒకరు అబద్ధాలు చెప్పుకుంటూ ఇదే సమయం అని అతని మరణాన్ని బట్టి మరి సహోదరుడు ప్రవీణ్ ఈ మధ్య ప్రభువునందు నిద్రించిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. అది ఏం జరిగిందన్నది దేవునికి తెలుసు సోదరులారా. దేవుని యొక్క సన్నిధిలో అపోస్తుల కాలంలో అపోస్తులు వీరు మరి చాలా భయంకరముగా ఎటువంటి హింసను ఎదుర్కొన్నారు. చంపబడిన విశ్వాసులు, పరిశుద్ధులు అనేక మంది అపోస్తులు వారి మధ్యలో మరి ఏ విధమైన శ్రమలు అనుభవిస్తూ, యాకోబును ఖడ్గముతో కూడా నరికి చంపేశాడు ఆ రోజులో హేరోదు కూడా. మరి వాళ్ళు ఎక్కడైనా కేసులు పెట్టుకున్నారా? ఎక్కడైనా అల్లరి చేసుకున్నారా? స్టెఫన్న రాళ్లతో కొట్టినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా కానీ మరి మా సహోదరుడు ఏం నేరం చేశాడని చెప్పి నువ్వు ఎలా చేసావు అలా చేసావు అని ఎక్కడైనా మాట్లాడుకున్నారా? వాళ్ళు మౌనముగా బాధను అనుభవిస్తూ సమాధి చేసుకొని, ప్రభువా నీ ఆత్మను మా మధ్యలో ఉంచు, నీ యొక్క ఆత్మకు అనుగుణ్యంగా నడుచుకునేటట్లుగా మాకు నువ్వు శక్తినిమ్మని వేడుకుంటూ వారు వాక్య పరిచర్యలోను ప్రార్థనలలోనూ అపోస్తులు వాళ్ళు దివారాత్రులు గడుపుతూ ఉంటే, సువార్త పని చేసేవాళ్ళు సువార్త పని చేస్తూ ఉంటే, ప్రవక్తలైన వారు ప్రవక్తల పని చేస్తూ ఉంటే, సంఘమునకు క్షేమం జరుగుతూ, కాపరులైన వారు వారి యొక్క పనిని వారు నమ్మకముగా నిర్వహిస్తూ ఉంటే సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగిన దినములు, ఆ దినములు మరలా వస్తాయా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కడవరి దినాల్లో విస్తరించిపోయిన అబద్ధ బోధకులు, గొర్రె చర్మంలో కప్పుకున్న తోడేళ్లు విస్తరించిపోయి ఉంటే సంఘానికి క్షేమం ఎక్కడ జరుగుతుందండి? ఎవరైనా కొంచెం దేవుని పక్షముగా జీవిస్తున్నారంటే వాళ్ళని ఎంతో దుర్భాషలాడే దొంగ బోధకులు విస్తరించిపోయారు. రవిడిల్లాగా తిరుగుతున్న పరిస్థితుల్లో క్రీస్తు సువార్తకు చోటు ఎక్కడుంది సోదరులారా? అందరూ కూడా ధనాపేక్షతోటి విస్తారంగా మనుషులను మోసం చేస్తున్న ఈ దినాల్లో ప్రభు స్థాపించిన సంఘమునకు ఆనవాళ్ళు కూడా లేని పరిస్థితుల్లో మన జీవితం ఈ కడవరి దినాల్లో మనం అనుభవించవలసిన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇంతగా వీళ్ళందరూ కూడాను సంఘక్షేమం కొరకు అది రోజు రోజుకి కట్టబడిందండి. అపోస్తుల కాలంలో హింసలలో సంఘము దినదినానికి కట్టబడింది సోదరులారా. కానీ ప్రస్తుత కాలంలో దినదినానికి కూడా ప్రభు యొక్క సువార్త ద్వారము మూసుకొని పోతూ ఉంది. సువార్త సత్యము ఎక్కడ చోటు లేకుండా ఉంది. సువార్తను ప్రకటించే వారిగా చెప్పుకుంటున్న వారు విస్తరించిపోయారు. కానీ దేవుని యొక్క ఇష్టానుసారమైన సంఘము పరిచర్య, పరిశుద్ధమైన ప్రభు యొక్క పనిలో
ఆ యొక్క సంఘానికి సహాయకులుగా పనిచేసేవారు కరువైపోయిన దినములలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అయితే సువార్తికుడైన ఫిలిప్పు ఎంతగా ప్రభు పక్షముగా పనిచేస్తూ ఉన్నాడో మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా చూడండి, ఈ యొక్క సంఘము సమాధానము కలిగి ఉన్నదట. సమాధానము కలిగి ఉండను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొని విస్తరించుచుండెను. సంఘం ఎప్పుడు విస్తరిస్తుందండి? చాలామంది జనాలు చర్చికి వస్తే సంఘం విస్తరించటమా సోదరులారా? అనేకులు దేవుని వైపు త్రిప్పబడుతూ ఉన్నారు. కానీ వాళ్ళందరినీ పాడు చేయటానికి దుష్టుడైన సాతాను వాడి మనుష్యులను బోధకులుగా చేసి అనేక సంఘములను కట్టించి సర్వనాశనము చేయుచున్న దినములు, మోసకరమైన దినములు. అపోస్తుడైన పౌలు చెప్పాడు, అంత్యకాలములో అపాయకరమైన దినములు వచ్చునని తెలుసుకొనుము అని తిమోతికి వ్రాస్తూ తన 2వ పత్రికలో 3వ అధ్యాయం చాలా తేటగా తెలియచేశాడు. వీళ్ళందరూ పైకి భక్తి కలిగిన వారిలాగా కనిపిస్తారు, కానీ భక్తిహీనులు సుమా, చాలా జాగ్రత్త అని హెచ్చరిక చేస్తూ చెప్పిన పెద్ద లిస్ట్ ఇచ్చాడు. వాళ్ళ లక్షణాలు, ఈ దొంగ బోధకుల యొక్క లక్షణాలు, వాటన్నిటినీ చూడండి. పేరుకు క్రైస్తవులుగా పేరు పెట్టుకొని నిత్యనాశనానికి మనం వెళ్ళకూడదు సోదరులారా. మన కొరకు మన ప్రభు ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆయనను చూడండి, ఆయన అపోస్తులను చూడండి, ఆయన సంఘమును చూడండి, ఆయన సంఘ పరిచర్య విధానాన్ని చూడండి. ఎవడు పెడితే ఆడు ఏదో ఒకటి చర్చి కదని చెప్పేసి దూరిపోమాకండి. దేవుని యొక్క శ్రేష్టమైన సంఘములు ప్రవేశించండి. దొంగలు దూరిపోతారు, చొరబడిపోతారు, కానీ ప్రవేశించే వారిగా, విశ్వాసులుగా, ప్రభు రాజ్య సంబంధులుగా, ఆయన యొక్క కుమారుడైన క్రీస్తు సువార్తను అంగీకరించిన క్రీస్తును పోలి జీవించు వారిగా, క్రీస్తును వెంబడించు వారిగా జాగ్రత్తగా మీ యొక్క ఆత్మీయ జీవితాలు కాపాడుకోవాలని నేను మిమ్మల్ని ప్రాధేయపడి వేడుకుంటూ ఉన్నాను సోదరులారా. అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్మ యందలి ఆదరణ ఎంత చక్కగా చెప్పాడో చూడండి. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఇలాంటి విస్తరణ కలిగిన సంఘము క్రీస్తు శరీరము అని ప్రభువు లేఖనములలో స్థాపించిన సంఘము. ఆ సంఘం యొక్క క్షేమాభివృద్ధిని గురించి తండ్రి అయిన దేవుడు అందు నిమిత్తము పాస్టర్లను తయారు చేసిన, లేకుంటే అపోస్తులు, లేకుంటే ప్రవక్తలు ఎంతమందిని నియమించుకున్నప్పటికీ సంఘక్షేమం కొరకు మాత్రమే. అంతేగాని ఒకడొకడు ఖర్చుకొని భక్షించుకునే పద్ధతిలో కాదు సోదరులారా. ఈనాడు దేవుని యొక్క లేఖనములలో వ్రాయబడినట్లుగానే ఏది కూడాను మరి మిస్ అవ్వకుండా జరుగుతున్నాయి. ఆ సంగతిని నేను మీకు తెలియచేస్తున్నాను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోవుదురేమో చూచుకొనుడి. ఈ రోజున ఒకరినొకరు ఖర్చుకుంటున్నారు సోదరులారా. ఖర్చుకొని భక్షించుకొని మరి ఒక్కని వలన ఒకడు బొత్తిగా నశించిపోతున్న పరిస్థితులు. ఇదే అదనుగా చూసుకొని మరి దుష్టులైన మనుషులు, మత పిచ్చి పెట్టిన వాళ్ళందరూ కూడా రెచ్చిపోయి ప్రభునామాన్ని దూషిస్తూ ఉన్న పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఒకరినొకరు ఖర్చుకునే ఏంటంటే కుక్కలు ఖర్చుకున్నాయి, కుక్క కరిచింది అంటారు, అర్థమవుతున్న పాము కరిచింది అంటారు. ఖర్చుకొని అని అందుకే వాడాడు ఇక్కడ అపోస్తులైన పౌలు. ఒకళ్ళకొకళ్ళు ఖర్చుకుంటూ ఉన్నారు, ఒకడినొకడు భక్షించుకుని ఆ విధముగా బొత్తిగా నశించిపోయిన పరిస్థితుల్లోనే మరి ఈనాడు క్రైస్తవ్యము క్షీణదశకు వెళ్ళిపోతుంది. అపోస్తలుల కాలంలో హింస అధికముగా ఉన్నప్పటికీ, చెదిరిపోయినప్పటికీ వాళ్ళు స్వార్థ పనిని చేశారు. అంతేకాదు, వాళ్ళందరూ కూడా హింసలలో ప్రభువు కొరకు అనేక శ్రమలు అనుభవిస్తూ సంఘము యొక్క విస్తరణ కొరకు, అనగా సంఘము కట్టబడుటకు, క్షేమాభివృద్ధి పొందుతూ అనేకులు దేవుని యొక్క భయముతోటి సమాధానము కలిగి ఉండి ఒకరి కొరకు ఒకరు జీవించిన ఆ దినములు నిజముగా ఎంత ఘనమైన అనుభవాలతో నింపబడిన పరిస్థితుల్లో ఆనాడు పరిచర్య జరిగిందో కూడా మనం ఈ దినాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే దేవుని యొక్క లేఖనములలో అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 19వ వచనం నుంచి చూడండి. 11వ అధ్యాయం
19 నుండి, స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యము బోధింపక ఫేనీకే, కుప్రా, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. చూడండి, ఎక్కడికక్కడ వాళ్ళు ఏ విధముగా యూదులకే ఇక మనం సువార్త చెప్పాలి అని నిర్ణయించుకొని సువార్త చెప్తూ చాలా ప్రదేశాలకు తిరుగుతూ ఉన్నారు. కుప్రీయులు కొందరు, కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. యేసును గూర్చిన సువార్త ఎవరికి చెప్పారో, క్రీస్తును గూర్చిన సువార్త ఎవరికి చెప్పారో కూడా మీరు గమనించాలి. ఫిలిప్పు సమరయ్యలో క్రీస్తును గూర్చిన వార్తను ప్రకటించాడు. ఎందుకంటే సమరయ్య అనగా షోమ్రోను అనగా దేవుని యొక్క నామము తెలిసిన ప్రజలు గనుక వాళ్లకు క్రీస్తు సువార్త ప్రకటించినట్లుగా చూస్తున్నాం. ఇక ఏ ప్రదేశాల్లోనూ ఎక్కడెక్కడో సువార్త చెప్పుకుంటూ వారు దేవుని తెలియచేయుటకు యేసును గూర్చిన సువార్తను ప్రకటించినట్లుగా కూడా చూస్తున్నాం. ప్రభువు హస్తం వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. అక్కడ దేవుని యొక్క వాక్యం వింటున్నారంట అని తెలియగానే అప్పుడు అపోస్తులు అక్కడి వరకు వచ్చి మరి దేవుని యొక్క సత్యాన్ని వారికి ఇంకా మరి విశదముగా తెలియచేసినట్లుగా కూడా లేఖనాల్లో చూస్తున్నాం. మరి బర్నబాని పంపించారట. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ఈ విధముగా సంఘము కట్టుచున్న పద్ధతిని ఆనాడు వారు అనుసరించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. సోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధమైన పరిచర్యను ఏ విధముగా ధర్మముగా ధర్మమును నిర్వహించి ఉన్నారో కూడా గమనించండి. ఈనాడు పరిచర్య అనేది ఉన్నదా అని మీ వివేకమునకే మిమ్మల్ని వదిలేస్తూ ఉన్నాను. మీ ఆలోచనతోటి దేవుడు మీకు అనుగ్రహించిన కృప చొప్పున దయచేసి ఆలోచిస్తారని కూడా నేను మిమ్మల్ని వేడుకుంటూ వ్రాస్తూ తెలియచేస్తూ ఉన్నాను సోదరులారా. అయితే మరి యొక్క అనుభవాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే అపొస్తలుల కార్యములో 21వ అధ్యాయం 8-9 వచనాలు మళ్ళీ చదువుకున్నాను చూడండి. మరునాడు మేము బయలుదేరి కైసరయ్యకు వచ్చి 7గురిలో ఒకడగు సువార్తికుడనైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. 7గురిలో ఒకడైన ఫిలిప్పు దగ్గరికి వచ్చి అతని ఇంట ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు. అతని వివాహమై 4 కుమార్తెలు ఉండి ఆ యొక్క కుమార్తెలు 4 కన్యకులుగా ఉన్నారట. ఆ 4 కూడా ప్రవచించువారు అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రవచించువారట. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు కనుక అతని యొక్క సాక్ష్యాన్ని మీరు చూసినట్లయితే సువార్తికుడు అనబడుతున్నాడు. ఎందరికీ దేవుని యొక్క సువార్త ప్రకటించాడండి. సమరయ్య పట్టణములో ప్రకటించేశాడు. ఎక్కడ ఏ ప్రదేశాల్లో సంచారము చేస్తూ ఎంతగా దేవుని ఎడల అత్యాసక్తి కలిగిన వాడై పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపింపబడిన వాడై ఉండి మరి ఎలాంటి వారికి సువార్త చెప్పాడో కూడా లేఖనాల్లో మనం చదువుకున్నాం. అతను పరిశుద్ధులను తన ఇంట చేర్చుకొని యోగ్యత కలిగిన వాడై ఉన్నాడు. అంతేకాదు తనకున్న 4 కుమార్తెలు చక్కని దేవుని ఎడల భయభక్తులు కలిగిన కుమార్తెలు. వారు కన్యకలుగా ఉన్నారు. ఎటువంటి ఏ పాపానికి లోను కాకుండా వారు ప్రభు నామమును గూర్చి ప్రవచనములు చెప్పే స్తోమత కలిగి అట్టి సామర్థ్యము కలిగిన వారై ఉన్నట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇన్ని కార్యములు చేసిన వ్యక్తికి వ్రాయబడిన మాట సువార్తికుడైన ఫిలిప్పు. 7గురిలో ఒకడగు సువార్తికుడగు ఫిలిప్పు అన్నాడు. ఈ ఫిలిప్పు సువార్తికుడుగా ఉండి ఇంత నమ్మకత్వముతో తన యొక్క జీవితాన్ని ప్రభువు సేవలో, ప్రభు పరిచర్యలో, క్రీస్తు సువార్తను, యేసును గూర్చిన సువార్తను ప్రకటించుటలో ఎంత భారము భరించిన వ్యక్తిగా ఉన్నాడో లేఖనములలో మనము గమనించి ఉన్నాం సోదరులారా. అయితే ఈనాడు ఏది లేదు, ఏదో కొంతమందిని పిలుచుకొని కాస్త డబ్బు సంపాదించుకున్న తర్వాత అపోస్తులు అయిపోతున్నారు, కొంత డబ్బు సంపాదించుకున్న తర్వాత బిషప్పులు అయిపోతున్నారు. మరి కొంతమంది చూస్తే మాటకారితనంతో పెద్ద భక్తుల్లాగా చలామణి అయిపోతూ ఉన్నారు సోదరులారా. ఒక్కరికైనా అసలు సంఘ క్షేమం కొరకు ప్రయాసపడాలి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కొరకు మనము ప్రయాసపడాలి అనే విఘ్నత కలిగిన దేవుని పని చేస్తున్నామని చెప్పుకుంటున్న వారు ఒక్కళ్ళైనా ఉన్నారా సోదరులారా? దేవుని యొక్క చిత్తమును గమనించండి. ప్రస్తుత కాలంలో అబద్ధము విస్తరించిపోయింది. అబద్ధము అనగా శరీర సంబంధమైన బోధలు.
ఈ బోధలు చెప్పేవారు విస్తరించిపోయారు, ఈ బోధకులు విస్తరించిపోయారు. సత్యము కొరకు ప్రభువు, ఏ ప్రభు అయితే సర్వలోకము కొరకు ఆయన శిలువ మ్రాను మీద వ్రేలాడి పస్కా పశువులే వధించబడి మనందరి కొరకు ఆయన తన ప్రాణమును వధకు తేబడు గొర్రెవలే అర్పణ చేసి ఉన్నాడు. సోదరులారా, ఆ ప్రభువు మహిమ కొరకు వెతకడం మానివేసి, ఆ ప్రభువు నందున్న రక్షణను బోధించటం మానివేసి, ఆ ప్రభువు యొక్క శరీర క్షేమము కొరకు ప్రయాసపడడం మానివేసి, ప్రతి వారు కూడా మా సంఘం అనుకొని ఎవరి గొప్పల కొరకు వారు ఎవరి ధనాపేక్షను నెరవేర్చుకున్నటకు దొంగ వేషాలు వేసుకొని మాయ మాటలతోటి, కపటపు మాటలతోటి, ధనాపేక్షను కప్పిపెట్టే మాటలు బోధిస్తూ నాశనం చేసి పడేస్తున్నారు దేవుని యొక్క సేవను. సంఘము పరిశుద్ధముగా ఉండాలి, పరిచర్య ధర్మము జరగాలి, పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళు పరిపూర్ణులు కావాలి. ఇది ప్రభువు స్థాపించిన సంఘము యొక్క లక్షణములలో చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సోదరులారా, ఆ సంఘమే ప్రభువు యొక్క శరీరము. ఆ శరీరము దాని క్షేమమే. ఆ శరీరము అనే సంఘము కట్టబడుటకే, క్షేమాభివృద్ధి పొందుటకే ప్రతి క్రైస్తవుడు కూడా ప్రయాసపడాలి. అయితే ప్రభువట కొందరిని అపోస్తులుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా, ఉపదేశకులుగా, కాపరులుగా, బోధకులుగా ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాళ్ళందరూ క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి కొరకే ప్రయాసపడ్డారు. అంతేగాని ఏదో ఒకడు పట్టుకొని ఒక సంఘం పెట్టేసి ఇంక ఇది నాకే, నేనే సొంతం, నేనే చెప్తే అది చెయ్యాలి అనుకునే విధానం పరిశుద్ధ గ్రంథంలో లేదు సోదరులారా. అయితే క్రీస్తు బోధను బోధించే సంఘము అది సర్వ పరిపూర్ణతకు నడిపించే బోధనా పద్ధతిలో, అనగా క్రీస్తు బోధను బోధించే సంఘము, ఆ సంఘము అది నిష్కళంకముగా ఉండాలని, అది మచ్చ కానీ డాగు కానీ ఇక ఎలాంటి కళంకము కూడా లేకుండా ఉండాలని దాని కొరకు ప్రాణం పెట్టే పద్ధతిలో ప్రయాసపడి ఉన్న పరిశుద్ధులు, అపోస్తులు వాళ్ళందరూ కూడాను ఆ సంఘ క్షేమం కొరకే హతసాక్షులైపోయినట్లుగా లేఖనాలు తెలియచేస్తున్నాయి. అట్టివారు అపోస్తులు, ప్రవక్తలు ప్రవచనాలు చెప్పి ఎన్నో హింసలు అనుభవించారు, ప్రభు నిమిత్తం ప్రాణాలు అర్పణ చేసుకున్నారు సోదరులారా, వాళ్ళు ప్రవక్తలు. అయితే సువార్థికులు ఎంత నమ్మకస్తులుగా వారు దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడ్డారో మీరు గమనించాలి. అయితే కాపరులు ఉన్నారు, కాపరులలో దొంగ కాపరులు ఎంతోమంది ఉన్నారు అని లేఖనములే తెలియచేస్తున్నాయి. దొంగ కాపరులకు శ్రమ అని చెప్తాడు, మేకలకు శ్రమ అంటాడు. మేకలు అంటే నాయకులు అనగా దొంగ కాపరులు. చాలామంది నా పేరు పెట్టుకొని అసలు వాళ్ళకు నా గురించి ఏమీ తెలియదు, వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ సంఘాలు పెట్టి నాశనం చేస్తున్నారు. దీన్ని మీరు గ్రహించుకోకపోయినట్లయితే నష్టపోతారని ప్రేమ కలిగిన తండ్రి మీకు సువార్త ఈ విధంగా కూడా చేరవేస్తూ ఉన్నాడు. యూట్యూబ్ ద్వారా కూడా చేరవేస్తూ ఉన్నాడు సోదరులారా. నాకు తెలిసి యూట్యూబ్ అంతా కూడా దాదాపుగా శరీరం గురించో, శరీరం అందం కోసమో, శరీర క్షేమం కోసమో, శరీర ఆరోగ్యం కోసమో, శరీర భోగాల కోసమో, శరీర సుఖాల కోసమో, శరీర సంబంధమైన చదువుల కోసమో, వాటి కోసమే మొత్తం అంతా కూడా నిండిపోయి ఉన్నది. కానీ నీ ఆత్మ కోసం, రాబోయే రాజ్యంలో నీ యొక్క పౌరస్థితిని కాపాడుకునేట కోసం తెలియచేయుటకు ప్రభు అయిన తండ్రి జీసస్ ఈస్ ద క్రైస్ట్ అనే యొక్క ఛానల్లో నుండి చేరవేస్తున్నాడు సువర్తమానాన్ని. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడు ఫిలిప్పు అరణ్య మార్గమును కలుసుకునినట్లుగా ప్రభు అయిన తండ్రి ఈ దినాన తన పరిశుద్ధుడైన క్రీస్తు ద్వారా ఈ అరణ్యములో మీతో కలుసుకుని మీకు కూడా సువార్తను ప్రకటిస్తూ ఉన్న ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకునండి, ఆయన సత్యమును విశ్వసించండి. ఈ యొక్క చక్కని సాక్ష్యం కలిగిన ఫిలిప్పు అతను ఏ విధముగా ప్రయాసపడి అపోస్తులలోకి ఎన్నిక చేయబడలేదు. వాళ్ళు ఏమి తెలియని వాడు కూడా ఈనాడు అపోస్తులను తగిలించుకుంటున్నారు. శాపం సోదరులారా, శాపం. అయితే ఆనాడు ఫిలిప్పు పరిశుద్ధాత్మ పూర్ణుడై జ్ఞానముతో నింపబడి ప్రభు ఆత్మతో కొనిపోబడి
ఇక్కడ నుండి మరొక చోటు నుండి మరొక చోటికి ఆత్మ ద్వారా కొనిపోబడి సువార్త ప్రకటించి సువార్తికుడుగా ఉన్నాడు. కనుక ఇలాంటి చక్కని అనుభవాలు కలిగి విశ్వాసమందు స్థిరులై ఉండి క్రీస్తునందు విశ్వాసము కలిగి ఆ విశ్వాసము కేవలము క్రీస్తును గురించిన మాట వలన మాత్రమే కలిగేది. కనుక అందుకే స్థిరమైన మనస్సు కలిగి ప్రభు యొక్క రాజ్యం కొరకు సిద్ధపడుటకు తండ్రి అయిన దేవుడు మన ఎడల చూపుచున్న కరుణా కటాక్షములు, దయాదాక్షిణ్యములు, కరుణ వాత్సల్యములను దయచేసి మనస్సును పెట్టండి. క్రీస్తును విశ్వసించండి సోదరులారా. ఏ బోధకుల మాటలైనా సరే కొట్టిపారేసేమో కానీ క్రీస్తు మాట లేఖనములు మనకు స్పష్టముగా తేటతెల్లముగా తెలియచేస్తూ ఉన్న ఈ సంగతులలో మనము కూడా ప్రభువుకు ఇష్టలుగా జీవించడానికి మన మనసులను సిద్ధపరచుకుందాం. ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడదాం. సత్యము కొరకు సాక్షార్థంగా బ్రతుకుదాం సోదరులారా. వ్యర్థమైన శరీర ఆశల కొరకు కాక శ్రేష్ఠుడు పరలోకములో నుండి మన కొరకు దిగివచ్చి మన నిమిత్తమే తను తాను అర్పణ చేసుకుని సజీవుడుగా మన మధ్యలో మనతో మాట్లాడుతున్న ప్రభు అయిన క్రీస్తుకు సాక్షార్థముగా జీవించే గొప్ప భాగ్యాన్ని సంపాదించుకొని ఆయనకిష్టులుగా, ఆయన రాజ్యమునకు పౌరులుగా మనమందరము కూడా సిద్ధపడాలని తండ్రి అయిన దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అదే కుమారుడైన క్రీస్తునందు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అట్టి కృపను మనం కూడా స్వతంత్రించుకొని చక్కని సువార్తికులు ఎవరో, అపోస్తులు ఎవరో జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఎవరిని పడితే వాళ్ళని అపోస్తులను నమ్మి, భక్తులను నమ్మి, పాస్టర్గారులను నమ్మి మోసపోకుండా ప్రభు రాజ్య సంబంధులుగా బ్రతకటానికి జ్ఞానం కలిగిన వారమై ఆత్మపూర్ణులమై ఉండి దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. దేవునికి స్తోత్రం ముగించేస్తాను.